శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఇద్దరి మధ్య సంకుల సమరం. ఆయన గాంధర్వాస్త్రం వేస్తే ఈయన గాంధర్వాస్త్రం వేస్తున్నాడు, ఆయన దివ్యాస్త్రం వేస్తే ఈయన దివ్యాస్త్రం వేస్తున్నాడు, ఆయన రాక్షసాస్త్రములు వేస్తే ఈయన దేవతాస్త్రములు వేస్తున్నాడు. రెండు పక్షములలో ఉండేటటువంటి వానర యోధులు రాక్షస యోధులు యుద్ధం మానేశారు. దిక్కుమాలిన యుద్ధం మనం తర్వాత చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఇలాంటి యుద్ధం మళ్ళీ చూసేవాడెవడు, మనకి ఈ అదృష్టం రాదని నిలబడిపోయారు. వాళ్ళు కాదు నిలబడిపోయింది, ఇటు వానరులు నిలబడిపోయారు, ఇటు రాక్షసులు నిలబడిపోయారు. లోకాలలో ఎక్కడ ఋషన్న వాడు ఎక్కడ ఆగిపోలేదు. మహర్షులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు తమ తమ రథాలెక్కి అత్యద్భుతం ఈ యుద్ధం. ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ మనం చూడలేదు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. దీన్ని చూడాలని వచ్చి ఆకాశంలో నిలబడిపోయారు. ఈ కింద యుద్ధం జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి యుద్ధానికి అసలు ఇంకా చూడడానికి వర్ణించడానికి అశక్తమైనటువంటి యుద్ధం అన్నమాట. అస్త్రే ప్రతిహతే క్రుద్ధో రావణో రాక్షసాధిప అభ్యవర్షత్ తదా రామం ఘోరాభిః శరవృష్టిభిః తతః శరసహస్రేణ రామం అక్లిష్టకారిణం అర్దయిత్వా శరౌఘేణ మాతలిం ప్రత్యవిద్యత చిచ్ఛేదకేతుం బుద్ధిస్య సరేణైకేన రావణః పాతయిత్వా రథోపస్తే రథాత్ కేతుంచ కాంచనం ఐంద్రానపి జఘానాశ్వాన్ శరజాలేన రావణః. ఆ రావణాసురుడు క్రుద్ధుడై యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి యొక్క రథానికి సారథిగా ఉండేటటువంటి మాతలని గాయపరిచాడు. ఆ ఇంద్రుడి రథం మీద ఉండేటటువంటి ఆ ధ్వజాన్ని బాణంతో కింద పడేటట్టుగా కొట్టేశాడు. అది కాకుండా రథ చక్రాల్ని ముక్కలుగా కొట్టాడు. దానితో పాటు ఇంద్రుడి యొక్క అశ్వాల్ని శర పరంపరతో దెబ్బతీశాడు. ఆనాడు దేవతలందరూ కూడా భయపడి ఆకాశం మించి రామచంద్రమూర్తి గెలవాలని ఆశీర్వచనాలు చేశారు. రాహువు చేత పీడింపబడిన చంద్రుడు ఎలా ఉంటాడో అలా రావణుడు 10 తలలతో 20 చేతులతో ధనస్సులు పట్టి బాణములను కురిపిస్తే 1000 బాణములు వచ్చి రామచంద్రమూర్తి ఒంటి నిండా నాటుకుపోయి రక్తం ఏరులై కారిపోతోంది. అంత భయంకరమైన యుద్ధం. ఆనాడన్నారు చంద్రుడికి గ్రహణం పట్టిందా అన్నట్టుగా అంతటి రామమూర్తి కూడా నీరసపడిపోయి అసలు ఈ రావణుడిని నిగ్రహించడం ఎలా, ఇంత పరాక్రమమా అని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. కానీ తమాయించుకున్న వారై ఏతస్మిన్నంతరే క్రోధాత్ రాఘవస్య స రావణః ప్రహర్తు కామో దుష్టాత్మ స్పృశన్ ప్రహరణం మహత్ వజ్రసారం మహానాదం సర్వశత్రు నిబర్హణం శైలశృంగ నిభైః కూటైః చింతం దృష్టి భయావహం సధూమమివ తీక్ష్ణాగ్రం యుగాంతాగ్ని చ యోపమం అతిరౌద్రం అనాసాద్యం కాలేనాపి దురాసదం త్రాసనం సర్వభూతానాం దారుణం భేదనం తదా ప్రదీప్తమివ రోషేణ శూలం జగ్రాహ రావణః. రావణుడు పరమదుష్టాత్ముడై ఆగ్రహోదగ్రుడై రామచంద్రమూర్తిని చంపాలి అన్న కోరికతో ఎటువంటి శత్రువులనైనా తుదముట్టించగలిగినది, పర్వత శిఖరములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటిది, అసలు చూసిన వారికి భయము కలిపేటటువంటిది. పరమశివుడు పట్టుకునేటటువంటి త్రిశూలం ఎంత పదునుగా ఉంటుందో అంత పదునైనది. దేన్నైనా సరే తగిలితే రంపల్ల 2 కింద కోయగలిగినటువంటిది. అటువంటి శూలాన్ని ఒకదాన్ని తీసి మధ్యలో పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ శూలం నిప్పులు కక్కుతూ వస్తోంది. రామచంద్రమూర్తి దాని మీదకి కొన్ని 1000 బాణములు ప్రయోగించారు. అన్ని బాణములను పడగొట్టి ఆ శూలం రాముడి మీదకి వచ్చేసింది. వెంటనే రామచంద్రమూర్తి తన రథంలో ఉన్నటువంటి ఇంద్రుడిచ్చినటువంటి ఆ శక్తి జ్ఞాపకానికి వచ్చింది. సాక్షిప్త రక్షసేంద్రస్య తస్మిన్ శూలే పపాత భిన్నః శక్త్యా మహాన్ శూలో నిపపాత తద్యుతి. ఆ శక్తిని రథంలోంచి తీసి ఒక్కసారి ఆయన విడిచిపెట్టారు. ఈ శక్తి ఆయన వేసిన శూలం 2 ఆకాశంలో కొట్టుకుంటే రెండిటిలోంచి నిప్పురవ్వలన్నీ ఆ ఆకాశంలోకి ఒక్కసారి పైకి లేచి 2 కింద పడిపోయాయి.
అప్పుడు రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరకి రావణాసురుడు ఇక కదలలేని స్థితి వచ్చేసింది, నీరసపడిపోయాడు. ఇక యుద్ధం చెయ్యలేక రాముడి చేతిలో పడిపోతాడనేటటువంటి సంకేతం స్పష్టంగా కనపడిపోతోంది. అటువంటి స్థితిలో ఇక తన ప్రభువు పడిపోతాడు, బాణములతో రాముడు క్రుద్ధుడై వేస్తున్నాడని గ్రహించినటువంటి సారథి సూతస్తు రథనీతస్య తదమస్తం సమీక్ష్యతం శనైర్యుద్ధాద సంభ్రాంతో రథం తస్యాపవాహయత్. ఆ సారథి ఆ రథాన్ని అక్కడి నుంచి తప్పించి యుద్ధభూమి బయటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయేటప్పటికి రథం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే బాణప్రయోగం చేయకూడదు కాబట్టి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆగిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి సారథితో అన్నాడు, హీనవీర్యమివాశక్యం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజస మామవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచష్టసే యశో వీర్యంచ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః యస్త్వం రథమిహం మోహాత్ నచోద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణత్వం ఉపస్కృతః నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సహృతం చైతత్ నత్వైతత్ స్వనుష్ఠితం. నీవు శత్రువీరుల దగ్గర లంచాన్ని పుచ్చుకున్నవాడివి కాబట్టే నేను ఏదో పరాక్రమం లేనివాణ్ణి చేతకానివాణ్ణి అన్నట్టుగా ఎదురుగుండా ఉన్నటువంటి రాముడితో అంత గొప్ప యుద్ధం నేను చేస్తుంటే నాకు అపకీర్తి కలిగేటట్టుగా చేతకానివాణ్ణి అన్నట్టుగా రథాన్ని తిప్పి నువ్వు వెనక్కి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు రథాన్ని? నీవు తీవ్రమైనటువంటి నేరాన్ని చేశావు ఇవ్వాలన్నారు. ఆ సారథి అన్నాడు, న భీతోస్మి న మూఢోస్మి నప వ్యప్తోస్మి శత్రుభిః నా ప్రమత్తో న నిస్నేహో విస్మృత నచ సత్క్రియా. నాయన, నేను కావాలని నీ పట్ల అపచారము చెయ్యాలని కాని, భయంతో కాని, మూఢుడనై కాని నిన్ను ఈ రథం మీద వెనక్కి తీసుకురాలేదు. సారథి యుద్ధం చేస్తున్నప్పుడు రథం నడిపేటప్పుడు ఆయన కొన్ని విషయాల్ని గమనించవలసి ఉంటుంది. శ్రమం తవామగచ్చామి మహతారణకర్మణ నహితే వీర సౌముఖ్యం ప్రహర్షం ఓపధారయే. నీవు బడలిపోయావు, నీ ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనపడుతోంది, నీకు అస్త్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నువ్వు బాణములను సంధించడంలో ఉత్సాహాన్ని కోల్పోయావు. రథోద్వహన ఖిన్నాశ్చ తయిమే రథమాజిన దీనా ఘర్మ పరిశ్రాంత గావో వర్షహతా ఇవ. వర్షము చేత కొట్టబడిన ఆవులు ఎలా బిక్కుబిక్కుమంటూ నిలబడతాయో అలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో రథాన్ని లాగినటువంటి గుర్రాలు బడలిపోయి కదలలేని స్థితిని పొందాయి. నిమిత్తాని చ భూయిష్టం యాని ప్రాతుర్భవంతినః తేషు అభిపన్నేషు లక్ష్యామ్య ప్రదక్షిణం. నాకు అక్కడ కలిగినటువంటి నిమిత్తములు శకునములను చూస్తే ప్రమాదము జరగబోతోంది అని నాకు అర్థమైంది. దేశకాలౌచ విజ్ఞేయౌ లక్షణానింగితాని చ దైన్యం ఖేదశ్చ హర్షశ్చ రథినశ్చ బలాబలం. సారథి అయిన వాడు తన వెనకాతల నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి రథి యొక్క దైన్యమును కాని, సంతోషాన్ని కాని, హర్షాన్ని కాని, ఆయన పడుతున్నటువంటి ఖేదాన్ని కాని గమనించవలసిన వాడై ఉంటాడు. గుర్రములు బడలిపోయాయా, ఎత్తుపల్లాల్లో ఉన్నామా, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నామా అన్నది చూడవలసిన వాడై ఉంటాడు. ఒకవేళ రథ డస్సిపోయి ఉంటే రథాన్ని తప్పించి మళ్ళీ ఉత్సాహం పొందిన తరువాత తీసుకెళ్లవలసినటువంటి కర్తవ్యం సారథి మీద ఉంటుంది. అందుచేత నేను ఆ స్థితిని గమనించిన వాడనై తీసుకొచ్చాను తప్ప నేను వేరు కారణం చేత నిన్ను తీసుకురాలేదు. కాబట్టి నేను లంచాలు తిన్నవాణ్ణి కాదు, నీ యందు భక్తి లేనివాణ్ణి కాదు, నిన్ను ఎంతకాలంగానో సేవిస్తున్నవాణ్ణి, నీవంటే ఎంతో గౌరవం ఉన్నవాణ్ణి అన్నాడు. సంతోషించినటువంటి రావణాసురుడు తన హస్తాభరణాన్ని తీసి ఆ సారథికి బహూకరించాడు. ఈలోగా ఇక్కడ వీళ్ళిద్దరి సంవాదం అవుతోంది. రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయారు. ఒంట్లో ఎక్కడా అంగుళం మేర ఖాళీ లేదు. ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొళ్ళగొట్టాడు రావణాసురుడు. ఒంటి నిండా బాణాలే, లలాటము నిండా కూడా బాణాలే, నెత్తురు ధారల కింద కారిపోతోంది. రాముడు నీరసించిన వాడై మనసులో వ్యాకులత చెందాడు. అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం, ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా?
ఇంత గొప్ప పరాక్రమం ఉన్నవాడు, ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఎలా సంహరింపబడతాడు? రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే మహర్షి అంటారు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్సా సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదక్కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవస్సాత్యాహ్యస్మినో మరుతో మనః వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుగర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః కఖః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః హరిదశ్వ సహస్రాక్షిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనశంభుస్పష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భः శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితిః పుత్రः శంఖः శిశిరనాశనः వ్యోమనాథస్తమో బేధీరుగ్యజుః సామపారగः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీది ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనः కవిర్విశ్వో మహాతేజా రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీతతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్చుత్వా మహాతేజానష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తూ పరం హర్షం అవాప్తవాన్ త్రిరాచం యశుచిద్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతామధే తస్య ధ్రువోభవత్ అధిరవరవదన్నిరీక్ష రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః నిశచరపతి సంఖ్యయం విదిత్వా సురగణ మధ్యగచో వచస్వరేతి అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. రామాయణంలో విచిత్రం ఏమిటంటే అవతార ప్రయోజనం సమకూడడానికి, రావణ సంహారం చేయడానికి సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటే అపహరింపబడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అరణ్యకాండలో చెప్పిన వారు అగస్త్య మహర్షి. అందుకే మీకు ఆ రోజున నేను స్పష్టంగా చెప్పా, ఇక్కడే ఉండు అని బాగా ఆలోచించి, లేదులే ఇంకా సీతమ్మ ఒక్కతే ఉండవలసిన సమయం ఆసన్నమైంది, అక్కడుండు అని చెప్పారు. అగస్త్య మహర్షే బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి మంత్రాన్ని రాముడికి ఉపదేశం చేశారు. అగస్త్య మహర్షే
రాముడు నీరసపడిపోతే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. శ్రీరామాయణంలో ఎక్కడా స్తోత్రాలు ఇవ్వరు మహర్షి. అటువంటి మహర్షి ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. కురుపాండవ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి భగవద్గీత ఎటువంటిదో రామరావణ సంగ్రామంలో ఆవిర్భవించినటువంటి ఆదిత్య హృదయం కూడా అటువంటిది. 31 శ్లోకాలతో ఉంటుంది ఈ సర్గ. 107వ సర్గలో చెప్పారు ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి. ఇందులో ఒకటి శాంతి పాఠంగా ఉంటుంది. ఇకపోతే 30 సర్గలు. 30 సర్గల్లో 9 సర్గలు పీఠికని చెప్తాయి, అంటే ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తాయి. ఇక 21 సర్గలు. 21 సర్గల్లో 9 సర్గలు ఆదిత్య హృదయ ప్రాశస్యాన్ని వివరిస్తాయి చివర. కాబట్టి ఇంకా మిగిలినవి 12 సర్గలు. ఈ 12 సర్గల్లో 12 ఆదిత్యుల్ని చెప్పారు. ఆదిత్య హృదయం ద్వాదశాదిత్యుల సమ్మేళనంగా సమాహారంగా ఇచ్చారు. అందులో మొదటి విష్ణు స్వరూపం ఆదిత్య స్వరూపం. దాని గురించి మాట్లాడారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడి యొక్క తేజస్సు గురించి మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు శిష్యుడి మీద గురువుగారికి ఉండేటటువంటి వాత్సల్యం తండ్రి కొడుకు మీద ఎటువంటి వాత్సల్యం ఉంటుందో అటువంటి వాత్సల్యం. అందుకే రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అంటారు. నేను చెప్తున్నది కొత్తగా ఓ మంత్రాన్ని తీసుకొచ్చి చెప్పట్లేదు. ఇది సనాతనం. మంత్రాలు ఎప్పుడు కనిపెట్టకూడదు. మంత్రాలు ఎప్పుడు కొత్త కనిపెట్టి మంత్రాలు చెప్పడం ఇప్పుడు కొత్తగా తోడు బయలుదేరింది లోకంలో. కొత్త మంత్రాలు, కొత్త దేవతా స్వరూపాలు, కొత్త లఘుగాయత్రులు. వీళ్ళే రాసేస్తున్నారు లఘుగాయత్రులు. వీళ్ళెవరు రాయడానికి? వేదప్రోక్తమై ఉండాలి. ఈశ్వర స్వరూపం వేదప్రోక్తమై ఉండాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మూర్తిని ఆరాధించే అధికారం మీకుండదు. పూజ నిరుపయోగం అయిపోతుంది. వేదప్రోక్తమైనటువంటి స్వరూపాలు అయి ఉండాలి. మీరు లేకపోతే ధ్యాన శ్లోకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఆరాధన చేయడానికి? సశక్తియుతమై ఉండాలి. లఘుగాయత్రి వేదంలో చెప్పబడినదై ఉండాలి. కాబట్టి సనాతనం వేదంలో చెప్పబడినటువంటి దాన్నే నేను సమాహారం చేసి చెప్తున్నాను. రామ రామ రామ. ఎంత ఆర్తితో చూడండి ఆయనకి. రామ రామ అని పిలిచారంటే 2 మాటలు ఎందుకు పిలవాలి అంటే ఆర్తి. నాన్న కంగారు పడకో అని పిలిచేటటువంటి తండ్రి కొడుకుని ఎలా పిలుస్తాడో అలా రామ రామ మహాబాహో. ఏమిటా నీరసం? 20 చేతుల వాడి బలమా? నీ 2 చేతులు బలమా? ఒకటి పరశురామ బలం, ఒకటి రఘురామ బలం. లోకాన్ని రక్షించడానికి వచ్చిన బాహువులు. ఆ బాహువులు ఏమిటి? నీరసపడుతున్నావేంటి? భయపడకు, ఏమి నీరసం పొందకు. 10 తలలున్నా 20 చేతులున్నా నశించిపోవలసిందే. ఉపాసన చేయి ఒక్కసారి. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి మహానుభావుడు. మీరు సూర్యబింబం ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది ఆదిత్య హృదయం తెరవడానికి. అది ఆశ్చర్యం. మహర్షి అంత గొప్పగా ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి శ్లోకాల్ని. మీరు ఎప్పుడైనా మంత్రాన్ని ఉపాసన చేస్తే శౌచంతో ఉపాసన చెయ్యాలి. ఆదిత్య హృదయం చేస్తే సాక్షాత్తుగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇది కాంతారేషు భయేషు చ. మహారణ్యంలో ఉన్న భయంతో ఉన్న ఒక్కసారి మీరు ఆ ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కారం చేసి అర్ధరాత్రైన అరణ్యంలో ఉన్న మీరు ఆదిత్య హృదయాన్ని పఠించేయచ్చు. ఆదిత్య హృదయం చదవగానే మీకు రక్షణ కలుగుతుంది. ఆదిత్య హృదయం అంత శక్తివంతం. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతమైందో నేను మా గురువుగారి దగ్గర దాని వైభవం ఏమిటో అనుభవించిన వాడిని. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అది ఎంతటి పెను ప్రమాదాన్ని తప్పిస్తుంది, రోగాలకి కూడా ఉపశాంతిగా నిలబడుతుంది. అందులో ఆ సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటటువంటి భగవాను యొక్క లక్షణాలని చెప్తూ దానిలోనే నమక చమకాల్ని కూడా తీసుకొచ్చి కలిపారు. రుద్రాధ్యాయం ఎలా ఉంటుందో అలా ఉభయతర నమస్కారాలతో అలా వస్తాయి ఆ శ్లోకాలు కూడా. అందుకే ఆ చెప్పేటప్పుడు ఆ మధ్యలో ఎంత అందంగా ఉంటుందంటే ఆ స్తోత్రం అక్కడక్కడ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమ. నమకాం రుద్రంలో ఎలా ఉంటుందో అలా అంత అందమైనటువంటి స్తోత్ర భాగాన్ని మంత్రభాగంలోకి తీసుకొచ్చి ఇచ్చారు మహర్షి. అందుకే శ్రీరామాయణమే ఒక మాలామంత్రం అంటారు పెద్దలు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామా, దీన్ని 3 మాటలు పఠించు. ఒక్క 3 మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా, అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తావు, ఇక ఎదురు లేదు రామా, దీన్ని 3 మాటలు పఠించు అని
ఏతత్ త్రిగుణితం యత్వా యుద్ధేషు విజీష్యసి. 3 మాటలు పఠించు, నీకు విజయం కలుగుతుంది. నమ్మకం ఉండాలి. మణి, మంత్రము, ఔషధము 3 కూడా నమ్మకం చేతనే ప్రకాశిస్తాయి. కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని స్వీకరించాడు. ఇచ్చినటువంటి అగస్త్యుడు రావణుడు చచ్చిపోయాడో లేదో చూడ్డానికి ఉన్నారా అక్కడ? చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇచ్చేసేసి ఎలా ఇచ్చారో అలాగే మళ్ళీ ఏవ ముక్తా తదాగస్త్యో జగామ చ యథాగతం, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి అంటే, ఇక నేను ఆదిత్య హృదయం ఉపదేశం చేసిన తర్వాత రావణుడు ఎక్కడ బతికుంటాడు? చచ్చిపోయి తీరుతాడు. ఇది గురువుకుండే నమ్మకం. ఒక గురువుకి తను చెప్పే విషయం మీద, తను ఇచ్చే మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. అందుకే తాను ముందు బాగా అనుష్ఠించాలి. తాను బాగా అనుష్ఠించి ఆ మంత్రమునందు తాను బాగా సిద్ధిని పొందితే తప్ప తాను వేరొకరికి ఉపదేశం చేయకూడదు. అంత అగస్త్యుడి యొక్క నమ్మకం చూడండి మహానుభావుడిది. అది అస్తిక్య బుద్ధి అంటే. కాబట్టి నాయనా, నువ్వు ఇప్పుడు ఇది 3 మాటలు బాగా పఠించి సూర్యమండలాంతర్వర్తి అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ భగవంతుణ్ణి, అందుకే సూర్యమండలాంతర్వర్తి శివుడు, సూర్యమండలాంతర్వర్తి నారాయణుడు, సూర్యమండలాంతర్వర్తి గాయత్రి. అందుకే కదండి 3 మాటలు గాయత్రి సూర్యబింబాన్ని చూసే కదా ఇస్తారు. కాబట్టి నువ్వు చక్కగా దీన్ని 3 మాటలు బాగా పారాయణ చేసి యుద్ధభూమిలో రథాన్ని ఎక్కవలసింది అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.